జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగిశాక ముందే పార్టీలు బూత్ల వారీగా ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించాయి. ఇక ఓ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు 3000 చొప్పున పంపిణీ చేస్తూ ఉండడం గమనార్హం. మొన్నటి వరకు ఓటుకు 2000 చొప్పున ఇస్తాము అంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జ్ హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్ఛార్జ్ దానికి 1000 పెంచి 3000 చొప్పున పంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలిసి డబ్బు మందు పంపిణీ చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ముందుగానే మొదలు పెట్టేశాయి. ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయి అనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఓవైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు ఎన్నికల స్క్వాడ్లు ఆయా పార్టీల ముఖ్య నేతల ఇళ్లలో సైతం సోదాలు చేస్తున్నాయి. దీంతో ప్రచారం సాగుతూ ఉండగానే డబ్బు పంపిణీ కూడా కానిచ్చేస్తున్నారు. ఇందుకోసం బూత్ల వారీగా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో స్థానిక కార్యకర్తలతో పాటు జిల్లాల నుంచి వచ్చిన వారు సమన్వయం చేసేలా ఇన్ఛార్జీలను నియమించారు. వీరి ద్వారా బూత్ల వారీగా ఆయా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఇళ్లలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. బూత్ కమిటీలతో కలిసి ఆయా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం మరింత హీటెక్కింది. యూసఫ్గూడలోని ఓ బస్తీలో 4 అంతస్తుల భవనంలో 4 కుటుంబాలు ఉండగా అందులో 2 కుటుంబాలకు మాత్రమే ఓ బూత్లో ఓట్లున్నాయి. 2 రోజుల క్రితం ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జ్ ఆ కుటుంబాలను కలిశారు. ఓటుకు 2000 చొప్పున పోలింగ్ 2 రోజుల ముందు ఇస్తామని మాట ఇచ్చారు. ఆన్లైన్లో యూపీఐ పేమెంట్కు అవకాశం కలిగిన ఫోన్ నెంబర్లు సైతం తీసుకున్నారు. ఈలోపు మరో ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జ్ ఆ కుటుంబాలను కలిశారు. ఒక్కో ఓటరుకు 3000 చొప్పున 4 ఓట్లకు 12000 ఇచ్చారు. మరో కుటుంబంలో 2 ఓట్లు ఉంటే 6000 చెల్లించారు. తమ పార్టీకే ఓటు వేయాలని వారి నుంచి హామీ పొందారు. ఇక అదే పార్టీకి చెందిన మరో బూత్ కమిటీ రహ్మద్ నగర్ డివిజన్లోని ఓ బస్తీలో ఓటుకు 2500 చొప్పున చెల్లించినట్లు తెలిసింది. ఇక దీంతో పోలింగ్ కు 2 రోజుల ముందు ఇస్తామన్న మరో పార్టీ నేతలు ముందు చెప్పినట్లుగా ఓటుకు 2000 ఇస్తారా, వారు కూడా రేటు పెంచుతారా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ తొలుత 2000 ఇస్తామన్న పార్టీ వైపు మొగ్గు చూపిన ఓటర్లు మరో పార్టీ 3000 ఇస్తూ ఉండడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.